మీరెప్పుడైనా గమనించారా? చల్లని నీరు కంటే వెచ్చని నీరు కొన్నిసార్లు త్వరగా గడ్డకడుతుంది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే చల్లని నీరు త్వరగా ఐస్ అవుతుందని. కానీ కొన్ని పరిస్థితుల్లో వెచ్చని నీరు ముందుగా ఐస్గా మారుతుంది. ఈ విచిత్రమైన సంఘటనను శాస్త్రవేత్తలు ంపెంబా ఎఫెక్ట్ అని పిలుస్తారు. 1960లలో టాంజానియాలోని ఒక విద్యార్థి ఎరాస్టో ంపెంబా ఐస్ క్రీం తయారు చేస్తున్నప్పుడు ఈ విషయం గమనించాడు. అతను వేడి పాలను ఫ్రీజర్లో పెట్టినప్పుడు అది చల్లని పాల కంటే ముందే గడ్డకట్టింది. మొదట్లో చాలామంది అతన్ని నమ్మలేదు. కాని తర్వాత శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఇది నిజమే అని నిరూపించారు. అందుకే ప్రపంచంలో ఇంకా మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.